వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంపాదిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థంలో స్థానాల్లో పయనించడం మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. అవకాశాలు వాటిని తబ్బే కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ₹1 వస్తే ₹10 ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయినా సరే అది మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పుడో ఒక సంబంధం చేజారిపోయింది అని అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదరడం ఇదొక విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, వారి ఉద్యోగ విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఇది సరైన సమయం, ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా గట్టిగా ప్రయత్నం చేయడం చెప్పదగినది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, కళారంగాల్లో ఉన్నవారికి, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలత ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అసిడిటీ, ఇండైజెషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. భూమిని కానీ ఒక ఇల్లుని కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించడం చెప్పదగిన సూచన. ఈ వసంత పంచమి రోజున 23వ తారీఖు నాడు వసంత పంచమి. ఆ రోజున విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించి విద్యా గణపతి హోమము, సరస్వతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in